ఏలూరు జిల్లాలో దస్తా విలేకరులు అంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి ఆ ల్యాండ్కి సంబంధించినంతా కూడా ప్రభుత్వ కార్యాలయానికి అంటే రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. 396 జీవోని ఏదైతే ప్రభుత్వం వాళ్ళ కడుపులు కొడుతుందని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. దస్తా విలేకరులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నో సంవత్సరాల కాలంగా దస్తా విలేకరు అంటే అన్ని రకాలుగా ఎవరైతే ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక షాప్కో స్థలం కొనుక్కోవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ అన్ని కోణాల్లో అన్నీ చూసి రాసి అది ప్రభుత్వం ఏదైతే రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. అలాంటి దస్తా విలేకరు లేకుండా ఆన్లైన్ విధానం ప్రభుత్వం తీసుకొస్తుంది. దాని మీద మీరు ఎలా చూస్తారంటారు? ఇది దస్తా విలేకరులు అనే వ్యక్తులు ఈ ఆస్తుల విషయం మీద ఉన్నటువంటి అవగాహనతో అన్ని సమస్యల్ని వాళ్ళు అనుగుణం చేసుకొని ఆ దస్తావేజులు ఒక రూపకర్తగా చేసి దస్తావేజులో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని కష్టదారులకి తర్వాత అమ్మకందారులకి క్లుప్తంగా విడమర్చి ఆ దస్తావేజులు రాయటం జరుగుతుంది. ఈ రాసిన దస్తావేజుల్ని రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో క్లుప్తంగా రిజిస్టర్ చేయటం, దస్తావేజు లేఖర్లు మా ద్వారా ఈ యొక్క ప్రభుత్వం రుసుములు ఆదాయం స్టాంపు సుంకాలు మేము స్వయంగా ఉండి చెల్లింపు చేయటం జరుగుతుంది. దీని మీద కనుక ఏదన్నా సివిల్ దావాలు కోర్టు దావాలు పడినప్పుడు దానికి కావాల్సినటువంటి గ్రంథం ఈ దస్తావేజులలో ఈ లేఖర్లు రాయటం వల్లనే ఈ యొక్క కోర్టుల్లో ఆ సమస్యను పరిష్కరించడానికి సానుకూలంగా ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ ఉప రిజిస్ట్రార్ కార్యాలయాలు స్థాపించడం వల్ల అమ్మినవారు కొన్నవారు అన్న దస్తావేజుల వరకే దీంట్లో నిర్లిప్తం కాబడుతున్నాయి. అయితే ఈ గ్రంథం ఏమిటి అనేది ఈ యొక్క దస్తావేజులో ఉండదు కాబట్టి ఈ కోర్టుల్లో వాదించడానికి కూడా అనువైన రిజిస్ట్రేషన్ కాదని మేము ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా ప్రభుత్వానికి మీ ద్వారా అంటే ఎటువంటి అంటే ఆన్లైన్లో పేమెంట్ ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది జిల్లాలో? సుమారుగా ఈ ప్రభుత్వానికి 300 కోట్లు ఆదాయం రావడం జరుగుతుంది. ఇది ఉప కార్యాలయాలు పెట్టినప్పటికీ దస్తావేజులు అనే వ్యక్తులు లేకపోతే ఈ వ్యవస్థని రిజిస్ట్రార్ వారి కార్యాలయాలు నడపటం, రెవెన్యూని వసూలు చేయడానికి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి గవర్నమెంట్కి వస్తుందని తెలియపరుస్తున్నాం. అలాగే మీరు ప్రభుత్వానికి అంటే ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మీరు లేకుండా అంటే దస్తా విలేకరు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు అంటే ఆన్లైన్ విధానంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడతారో లేకపోతే వాళ్ళకైనా సస్యశ్యామలంగా ఉంటుందంటారు? 1908లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే భారతదేశంలో ఇండియన్ స్టాంప్ యాక్ట్ స్థాపించబడింది. 1908 నుంచి కూడా ఈ దస్తావేజులు రాసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇవాళ ఒక్క రోజుతో ఒక దస్తావేజు రాయటం కాదు. ఇది స్టాంప్ యాక్ట్ పుట్టినప్పటి నుంచి కూడా దస్తావేజు లేఖరు ఉన్నాడు. ఎందుకంటే దస్తావేజు లేఖరు రాసే ఒక దస్తావేజు కొన్ని లక్షల జీవితాలకు వెలుగు నింపుతుంది. ఒక దస్తావేజు రాసే ఒక ఫ్లాట్లో ఆరోగ్యకరంగాను హ్యాపీగా ఫ్యామిలీతో కుటుంబం జీవనం కొనసాగిస్తున్నాడు. ఒక రైతు తన పిల్లాడికో ఇచ్చిన ఆస్తి దక్కల దస్తావేజు రాస్తే ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మేము ప్రజాసేవ ఒక్కటే చేయట్లేదు, చాలా లక్షల కుటుంబాలకు వెలుగు నింపుతున్నాం. మరి అటువంటి దస్తావేజు లేఖలను ఇవాళ తీసేసేసి ప్రైవేటీకరణ చేసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపీ విధానంలో దస్తావేజులు రచన చేయటం అనేది చాలా అనాగరిక చర్య. మరి అటువంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. మరి ఈ రోజున 396 యాక్ట్ని అమలు చేసి ఈ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. దాన్ని మీకు వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. మరి ఈ 1,00,000 కుటుంబాలకి ఎవరు జవాబుదారీ వహిస్తారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం అందరికీ సెక్యూరిటీ ఇస్తానంటోంది. ఇది సెక్యూరిటీ కాదు, ఉన్న సెక్యూరిటీని తీసేస్తోంది. మాకెవరు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. మా యొక్క నైపుణ్యంతో మేము కష్టపడి మా బ్రెయిన్ ఉపయోగించి ఈ దస్తావేజు లేఖరులుగా అవతారం ఎత్తాం. మరి సమన్వయం చేసుకుంటున్నాం, ప్రజలందరికీ సేవ చేస్తున్నాం. దస్తావేజులు రాయటం అంటే ఒక అరగంట గంట రాసే కార్యక్రమం కాదది. ఒక దస్తావేజు అనేది ఒక యజ్ఞం చేస్తున్నాం మేము. ప్రతి దస్తావేజు కూడా మాకు యజ్ఞంతో సమానం. ఎందుకంటే దస్తావేజు తీసుకున్న తర్వాత పిఆర్ డాక్యుమెంట్ తీసుకుంటాం, దానికి ముందు దస్తావేజులు ఏమున్నాయో చూస్తాం, ఈసీలు చూస్తాం,
ఏదైనా లోన్లు ఉంటే లోన్లు క్లియర్ చేయాలని చెప్తాం. తర్వాత రిజిస్ట్రేషన్ రెడీ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం వారు పెట్టిన అన్ని కార్యక్రమాలకి అనుగుణంగానే మేము మారాం, కానీ మా గురించి ప్రభుత్వాన్ని ఎక్కడా మారమనలేదు. కార్డు సెక్యూరిటీ విధానం పెట్టినప్పుడు చేసాం. ఇప్పుడు పీడీఈ పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ పెట్టారు, అప్పుడు కూడా దానికి అనుగుణంగా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఓటీపీలు పెట్టారు, వాటికి అనుగుణంగా మేము ఫాలో అప్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు, ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తూ మా జీవనోపాధి కొనసాగించుకుంటున్నాం. ఈ 396 జీవో ద్వారా మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఇవాళ ఈ పెండవన్ కార్యక్రమం చేయాలనే పరిస్థితి అనివార్యమైంది. ప్రభుత్వం అనివార్యంగా మా చేత చేయిస్తాం తప్ప వ్యక్తిగతంగా మేము చేయాల్సిన పరిస్థితి కాదు. మా చేత ప్రభుత్వమే ఇవాళ ఈ పెండవన్ కార్యక్రమాన్ని చేయిస్తోందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి 1,00,000 కుటుంబాలు మేము ఏం చేయాలి? రేపటి నుంచి ప్రతిదీ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇచ్చేస్తే ఒక భాగస్వామ్యంలో ఆయన ఏం చేస్తాడో, ఒక ఆఫీస్ పెట్టుకుని ఆయన చేసుకుంటాడు, మమ్మల్ని రానివ్వడం. మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు, మా కుటుంబ ఆధారాలు ఎలాగా? మరి చాలామంది ఈ వృత్తి మీద జీవనాధారం ఉన్నారు, ఈఎంఐలు కట్టేవాళ్ళు ఉన్నారు, అందరూ రకరకాల ప్రతి ఒక్కడూ కూడా ఈ 1,00,000 కుటుంబాలు కూడా ఈ వృత్తి మీదే ఇరుకునిబడి ఉన్నాం. మరి వాళ్ళకి రక్షణ కలిగించమని కోరుకుంటున్నాం. అలాగే ఒకవేళ ఆన్లైన్ విధానం తీసుకొస్తే ఎటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటారు? ఆన్లైన్ విధానాన్ని, ఈ పీపీపీ విధానం కనుక ప్రవేశపెడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధులు నిర్వహిస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పీపీపీ విధానాన్ని అమలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ దస్తావేజుల సంక్షేమ సంఘం పాటుపడుతుందని తెలియజేస్తున్నాను. ఏదైతే దస్తా విలేకరులు ఉన్నారో ఈ ఏలూరు జిల్లా అవ్వచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఆకలి మంటల మీద, వాళ్ళ ఫ్యామిలీల మీద, కడుపుల మీద దెబ్బలు కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని క్షమించేది లేదు. అవసరమైతే రాష్ట్రారోకులు కానీ దేనికైనా సిద్ధం అని చెప్పి దస్తా విలేకరులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.